కేటాయించాలి. అదే మాదిరిగా చాలా బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ అవసరం. ఈ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో వస్తే పేదవాళ్ళు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. పుట్టిన పిల్లలకు 21 డేస్ సెలబ్రేట్ చేయాలనుకుంటారు. నేను చాలా చోట్ల కూడా సిల్వర్ జూబ్లీ కానీ గోల్డెన్ జూబ్లీ ఫెస్టివల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అరే గమ్మత్తున్నవేందయ్యా నువ్వు? రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారని మేము మొత్తుకుంటుంటే నువ్వేంది తుమ్మల నాగేశ్వరరావు రైతు ఉత్సవాలు జరుపుతున్నామని ఆహ్వాన పత్రిక ఇస్తున్నావు? రైతులు సంతోషంగా ఉన్నారని చేసే ఉత్సవానికి మమ్మల్ని రమ్మంటే ఎట్లా? ఓర్ని ఇదెక్కడిచ్చంతంరో అన్నట్టు నవ్వుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు రైతు ఉత్సవాల కారటిచ్చి తప్పకుండా రావాలి అన్నట్టు చెప్పిండు. అసెంబ్లీ జరుగుతుంటే బయటికి వచ్చిన వాళ్ళు గిట్లా కలుసుకొని మాట్లాడుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఆహ్వాన పత్రికల ఏదో తప్పు ఉన్నది, దీని సంగతి ఏంది అన్నట్టు అడుగుతుంటే కేటీఆర్ సారు అది ఇడిచిపెట్టు అన్నట్టు వేరే ముచ్చట ఏదో మాట్లాడిండు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో కొత్తగా కట్టిన టీజీ ఆయిల్ ఫెడ్, ఆయిల్ పామ్ కంపెనీలను షురూ చేసే కార్యం చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. అట్లనే తెలంగాణ రైతు ఉత్సవాలు కూడా చేస్తున్నారట. దానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రావాలి. తెలంగాణ రైతులు ఎంత సంబరంగా ఉన్నారో చూడాలి అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీలు నవ్వుతున్నారట. మరి తుమ్మల నాగేశ్వరరావు అడిగినందుకైనా కేటీఆర్ రైతు ఉత్సవాలకు పోతాడో, లేకుంటే దాంట్లో కూడా ఏమన్నా తప్పు ఉంటే దొరకబట్టి సర్కార్ చెవులు విండుతాడో చూడాలిగా.